సంక్రాంతి వేళ కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా సీతలబరికి పందెం రాయుళ్లు భారీగా తరలివచ్చి వందలు వేలు కాదు లక్షల్లో పందాలు కాస్తున్నారు. స్వయంగా జిల్లా టీడీపీ అధ్యక్షుడు రామరాజు క్షేత్రస్థాయిలో ఉండి పందెం రాయుళ్లను కంట్రోల్ చేస్తూ ఉత్సాహపరుస్తున్నారు. కోడి పందాలు అంటే ఈ ప్రాంత సంస్కృతి అని, వాటిని జూదంగా చూడవద్దని చెబుతున్న జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఏపీఐఐసీ చైర్మన్ రామరాజుతో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ రోజు కూడా కోడి పందాలు చాలా జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం మనం సీసీలబరిలో ఉన్నాం. చూస్తే కనుక చుట్టుపక్కల మొత్తం అంతా కూడా ఒక స్టేజీలో ఏర్పాటు చేసి పెద్ద చిన్న తేడా లేకుండా మహిళలు, యువతులు మొత్తం అందరూ కూడా ఇక్కడ పందాలు చూడడానికి వచ్చారనే చెప్పుకోవచ్చు. గ్యాలరీలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. విఐపి, వివిఐపి గ్యాలరీలు ఏర్పాటు చేయడంతో కాకుండా పందాలు వేయడానికి వచ్చే సిండికేట్లు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి సిండికేట్లకి ప్రత్యేకంగా సీటింగ్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. కోడి పందాల్లో ఆ డబ్బులు పందెం కాస్తారు, అందరికీ తెలిసింది. ఆ డబ్బులకు సంబంధించి కౌంటింగ్ కూడా మనం చూడొచ్చు. ఒక ఉత్సాహకరమైన వాతావరణం ఉందని భోగి రోజు ఇదే పరిస్థితి ఉంది. అట్లాగే సంక్రాంతి రోజు కూడా ఇదే పద్ధతి కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోడి పందాలు అంటేనే గోదావరి జిల్లాలో అక్కడ నుండి చూడటానికి చాలా మంది వస్తూ ఉంటారు. అసలు ఈ కోడి పందాలకి సంబంధించి ఏ విధంగా ఉందనేది పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ ఉన్న రామరాజు గారు, సరే ఏంటి కోడి పందాలు అంత ఉత్సాహంగా మీరు బరులో తిరుగుతూ ఉంటారు, ఎందుకు అంత ఇంట్రెస్ట్ మీకు? నాకు ఇంట్రెస్ట్ ఏమి ఉండదు కోడి పందాలంటే. ప్రేక్షకులు ఏదైతే గ్రామ వాతావరణం అలవాటు పడి మా చిన్నప్పటి నుంచి కూడా మా పూర్వీకులు కానీ అంత క్రితం పూర్వీకులందరూ కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఈ వ్యవహారాన్ని. ముఖ్యంగా ఈ సంక్రాంతి అనేది లేకపోతే మీకు గ్రామాల్లో ఇతర దేశాల నుంచి వచ్చే వ్యక్తులు తగ్గిపోతూ ఉంటారు. దీని పేరు చెప్పి అందరూ కూడా వాళ్ళ పూర్వీకుల్ని కానీ, వారి బంధువర్గాన్ని కానీ, తల్లిదండ్రులను కానీ, వారి కుటుంబ సభ్యుల్ని కానీ, గ్రామంలో ఉన్న పెద్దలను కలవడానికి ఇది ఒక వేదిక. ఆ వేదిక ద్వారా ప్రతి వారు కూడా వచ్చి గ్రామంలో వృద్ధులకు సంబంధించి ఏదైనా మంచి కార్యక్రమాలు, బట్టల పంపిణీ చేయడం, కబడ్డీ పోటీలు చేయడం, వారి పేర తండ్రి పేరున కానీ, లేకపోతే క్రికెట్ టోర్నమెంట్స్ కానీ, ఎడ్ల పోటీలు కానీ, ముగ్గుల పోటీలు కానీ, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇది ఆచారం పూర్వం నుంచి వచ్చిన ఆచారాన్ని కంటిన్యూ చేస్తాం. ఏంటి సార్ ఇంత పెద్ద కర్ర పట్టుకుని మీరు ఈ తాడు ఆవుల్ని ఎద్దుబొళ్ళ మీద కొడతారు? ఇది పట్టుని పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ ప్రెసిడెంట్, ఏపీఐఐసి చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఏంటి సార్ మీరు? ఇది ఏంటి? ఇది జనాలు కొట్ట ఇది 100 మంది సంతోషం కోసం చేసే పని, మన వ్యక్తిగత సంతోషం కాదు. ఇది వ్యక్తిగత సంతోషం అయితే మిమ్మల్ని పక్క తీసుకెళ్ళి చేయొచ్చు. ఎంత సార్ ఎంత పందెం వేస్తున్నారు సంక్రాంతికి? భోగి రోజుకి కోళ్ళు ఎన్ని కోళ్ళు పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ గారి కోళ్ళు ఎన్ని గెలవబోతున్నాయి? నేను పందాలు కట్టను, వచ్చి ప్రేక్షకుల్లో ఉంటా. సరదాగా మన వాళ్ళందరికీ, వచ్చిన వాళ్ళందరికీ కూడా కనిపించే విధంగా ప్రయత్నం చేస్తా. నేనైతే కోడి పందాలు కట్టిన. కానీ ఆర్డినెన్స్ తీసుకురావచ్చు కదా మరి. దీని మీద మీరు చెప్పినట్టు సంస్కృతి చాలా మంది లేదా జోదంగా మాట్లాడుతున్నారు. వీరందరికీ ఏం చెప్తారు జోదం అనే వాళ్ళు? ఇది పూర్వం సైనికుల కోసం ఒక పోరాట తత్వం రావాలి. ఒక మనిషి యుద్ధం చేసేటప్పుడు మన దేశ భద్రత కోసం పూర్వం రాచరిక పాలన నుంచి వచ్చింది. కోడిని చూసి ఒక సైనికుని చూసిన, కోడిని చూసి ఒక యుద్ధంలో ఒక సైనికుడు ఏ విధంగా పనిచేస్తాడో అతని పోరాటం కూడా, కోడి పోరాటం కూడా సేమ్ ఉంటుంది. దాన్ని రెండు పక్క పక్కన పెట్టి చూడాలా, చూస్తే అప్పుడు అర్థమవుతుంది. పూర్వం రాచరిక పాలనలో సైనికులు ఇతర ప్రదేశాలు అంటే ఇతర రాజ్యేతర ఎవరైనా వచ్చి యుద్ధము చేసినప్పుడు, ఇతర వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు సామ్రాజ్యాలు కోల్పోకుండా సైనికులకు ఇది కోడిని ఇన్ఫ్రెషన్గా చూపించేవారు. అంటే ఈ కోడి పోరాటం ఏ విధంగా ఉంది అని అప్పుడు పుట్టింది మాట. ఇది అదే కంటిన్యూ అవుతుంది. ఈరోజు సైనికులు కూడా మనం చూస్తాం, బోర్డర్లో వాళ్ళు చనిపోతూ కూడా భారతదేశ భద్రత కోసం పనిచేస్తూ ఉంటారు. ఇది ఇక్కడే కాదు, అన్ని దేశాల్లో కూడా ఇదే పోరాట నైపుణ్యత. అంటే ఈరోజు మిసైల్స్ వచ్చినాయి, లేకపోతే యుద్ధ విమానాలు వచ్చినాయి, ఎన్నో ఉన్నాయి. పూర్వం రాచరిక పాలన నుంచి కూడా ఇది వచ్చింది. దాన్ని అందరూ కంటిన్యూ చేస్తారు. దీన్ని ఎక్కడ కూడా సాంప్రదాయమైనటువంటి కోడి పందాలే నిర్వహిస్తాం మనం. కూటమి నేతలేనా వీళ్ళందరూ, లేకపోతే ఏంటి ఓన్లీ కూటమి నేతలకి ఎంట్రీ? అట్లా ఏముండదు. పార్టీలకు అతీతంగా సంక్రాంతి అంటే ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి ఒక్క వ్యక్తి కూడా అందరూ పాల్గొనేటువంటి ఒక పండగ. ఆ పండగ చేయడంలో ఇక్కడ పార్టీలు ఏమి ఉండవు. ఎవరికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు రావచ్చు, అది వేరే. 100% సాంప్రదాయమైన పండగ వాతావరణంలో కులమత భేదాలు లేకుండా అందరూ కలిసి చూడండి. మీరు ఒక కులం ఉండదు, అన్ని కులాలు ఉంటారు ఇక్కడ. అంటే అందరికీ ఇష్టం ఇది, కాబట్టి ఇది కొనసాగడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు కూడా దాన్ని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి. రాజకీయానికి కోడి పందాలకి ముడిపెట్టద్దు.
ఇది సరదాగా సంవత్సరానికి ఒకసారి అందరూ అన్ని రాష్ట్రాల నుంచి ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం వస్తున్నారు. అందరినీ కలుసుకోవడానికి ఒక మంచి అవకాశం. ముఖ్యంగా అందరూ ఫుల్గా రిలాక్స్డ్గా వారి కుటుంబ సభ్యులతో వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు. సో అందరినీ కలిసి మంచి అవకాశంగా భావించి ఈరోజు కోడి పందాల కన్నా ముఖ్యం మన అందరినీ కలవడానికి బాగుంటుందని చెప్పి రావడం జరిగింది. అయితే మనం చూస్తున్నాం కోడి పందాల బరుల వద్ద రాజకీయ పార్టీలు ఉండవు, కులాలు ఉండవు, మతాలు ఉండవు అని చెప్తున్నారు. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే, ఏపీఐసి చైర్మన్ రామరాజు గారు ఏ విధంగా చర్నాగోలు పట్టుకు తిరుగుతున్నారో చూడొచ్చు. కోడి పందాలు పందెం రాయిలు ముందుకు దూసుకురాకుండా స్వయంగా ఆయన కంట్రోల్ చేస్తూ కోడి పందాలు అందరూ వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. శ్రీశైలంలో కోట్ల రూపాయల డబ్బు అయితే చేతులు మారుతుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ భాగ్యరాజు, సాగర్, బిగ్ టీవీ, శ్రీశైలం నుండి.